టైగర్ హరిచంద్ర ప్రసాద్ తర్వాత నెక్స్ట్ ఏం తీశారు సార్? సూర్యం ఫస్ట్ విష్ణుది. మూవీ విష్ణుది, రెండో రెండో సినిమా. సినిమా యాక్చువల్లీ ఇది ఫస్ట్ మూవీ అంటే హిట్ అయింది, ఓడియన్ డిలక్స్ లో రిలీజ్ అయింది కదా. అవునండి. ఆర్టీసీ క్రాస్ రోడ్ విష్ణుకి ఫస్ట్ హిట్ సినిమా ఇదే, అందుకే ఫస్ట్ మూవీ రెండో సినిమా అది ఫస్ట్ సినిమా లాగా ఉంటది. విష్ణు అన్న సినిమాని మర్చిపోయారు జనాలు అందరూ. సూర్యమే ఫస్ట్ మదర్ సెంటిమెంట్ మూవీ. అవునండి. మళ్ళీ మీరు సింహరాశి తర్వాత సూర్యంకి మళ్ళీ మదర్ సెంటిమెంట్ కి వచ్చారు. అవును. అంటే మళ్ళీ మదర్ సెంటిమెంటే ఎందుకు తీయాలనిపించింది? అది కూడా ఒక డెబ్యూ, అంటే ఒక సినిమా ఆల్రెడీ విడుదలై ఫ్లాప్ అయినా కూడా సక్సెస్ కొట్టాలి కదా. అవునండి. ఆ సెంటిమెంట్ ఎందుకు వర్కౌట్ అయితే అనిపించింది మీకు? అది ఎందుకంటే జనరల్ గా నేను బాగా మదర్ నమ్ముతా, అమ్మని నమ్ముతాను. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా ఎవరినైనా స్కిట్సైజ్ చేస్తారు, కానీ అమ్మని చేయరు. అవును. అమ్మకి రెస్పెక్ట్ ఇస్తారు, అమ్మని గౌరవిస్తారు. అది మదర్, అమ్మ ఎవరికైనా అమ్మే అంటారు కదా. అవునండి. అది నేను బాగా నమ్ముతా. అందుకని ఏం చేసేవాడిని అంటే, ఈ విష్ణుకి హిట్ లేదు, ఫస్ట్ సినిమా హిట్ అయింది, బట్ అమ్మ సెంటిమెంట్ పెడితే ఇతనికి ప్లస్ అయ్యిద్ది అని చెప్పి అలాంటి జోనర్ ఎన్నుకొని దాంట్లో మదర్ సెంటిమెంట్ పెట్టి లవ్ స్టోరీ అది, బట్ ఆ సీన్ చేసేవాడిని. దాంట్లో ఒక్కోసారి ఆ విష్ణు చెప్పిన డైలాగ్ కామెంట్ చేసేవాళ్ళు మదర్ గురించి మాట్లాడేటప్పుడు, బట్ అయినా చూశారు ఆ సినిమాని. అట్లాగా కొన్ని దైవాన్ని అమ్మని అట్లా నమ్ముతా నేను. ఇతను సక్సెస్ ఇవ్వాలి, కొట్టాలంటే మాత్రం అమ్మో దేవుడు వస్తారు కథలోకి, అట్లా సెట్ చేసుకునేవాడిని.